గారు తీసుకున్న నిర్ణయం కానీ దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెంకట్ గారు. ఒకసారి పొలిటికల్ అనలిస్ట్ అంద సత్యం గారితో మాట్లాడాము. సత్యం గారు, ఎట్లా చూస్తారు సార్ ఓవరాల్గా తెలంగాణ ప్రభుత్వానికి మరొకసారి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది? ఇదంతా మనం ముందు ఊహించిందే. ఎస్ఎల్పివి స్పెషల్ పిటిషన్ విషయంలో మరి సుప్రీంకోర్టు కొట్టేయడం కావచ్చు, హైకోర్టు ఫాలో కండి అని చెప్పడం కావచ్చు. మొత్తానికి బీసీలకు ఇప్పుడు దిక్కేవారు దారేవారు, ఏం జరగబోతుంది? ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు మరికొంత లేట్ అవుతున్నాయి. ఇక ఇవాళ కూడా హైకోర్టులో మరొకసారి విచారణ జరుగుతుందని కూడా తెలుస్తుంది. సో ఇదే అంశంలో కాంగ్రెస్లో మరి కొండా సురేఖ అంశాన్ని ఎట్లా చూస్తారు? దీంట్లో మరి తలసాని గారు కొంత కొండా సురేఖను మరి సమర్థించినట్టుగా అనిపిస్తుంది. ప్రవీణ్ కుమార్ ఆ గన్నెక్కడి వాళ్ళకని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. ఇట్లాంటి అంశాలని మీరు ఎట్లా చూస్తారు? వాస్తవేనండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇక అధికారంలోకి రాదనుకున్నాం ఒక 2.5 ఏళ్ల కింద. బీఆర్ఎస్ వ్యతిరేకత, కేసీఆర్ వ్యతిరేకతని రేవంత్ రెడ్డి రూపంలో వచ్చి కూడగట్టి అధికారంలో తెచ్చాడు. అవును, అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేటువంటి మంత్రులు కొండా సురేఖ కానీ ఇంకా 2-3 మంత్రులు వీళ్ళు గమనించట్లే. అసలు కూడిపోయేటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మనం దగ్గర పెట్టుకొని పనిచేయాలి అనేటువంటిది మర్చిపోతారు. ఎందుకంటే వీళ్ళెవరు ఒక ఎమ్మెల్యేని గెలిపించిన వాళ్ళు కాదు, వాళ్ళు సొంతంగా కూడా ఓడిపోయిన వాళ్ళే గతంలో. తర్వాత గెలిచిన వాళ్ళు కూడా నిలబడలేక బీఆర్ఎస్లో చేరినటువంటి స్థితి నుంచి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితికి వచ్చింది. కానీ దాన్ని గమనించి క్రమశిక్షణతో మెలగాలి, తమ పరిధులు ఏమిటో గుర్తించాలి అనే విషయం మర్చిపోయి ఇవాళ వీళ్ళు ఇట్లా ప్రవర్తించడం వల్ల వీళ్ళు మంత్రులుగా చేస్తే కాంగ్రెస్ పార్టీకి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి మంచి పేరు కన్నా వీళ్ళ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చినటువంటి చెడ్డ పేరే ఎక్కువ ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఇప్పటికైనా, గతంలో కూడా మంత్రుల దగ్గర ఉన్నటువంటి ఓఎస్డీలు, పిఏలు అరాచకంగా ప్రవర్తించినటువంటి ఉదాహరణలు ఉంటే అందరినీ కూడా కేసీఆర్ మార్చేశాడు. ఇప్పుడు కూడా మళ్ళీ సురేఖ దగ్గర ఉన్న ఓఎస్డీ వల్ల ఈ సమస్య వచ్చింది. కాబట్టి ఇటువంటి వాటికి అంటే మంత్రులు అటువంటి లిబర్టీ ఇవ్వకూడదు, వీళ్ళు అట్లా లిబరల్ గా వ్యవహరించకూడదు. ఎందుకంటే ఓఎస్డీ అయినా పిఏ అయినా ఎక్కడ ఏలు పెట్టినా ఆ కన్సర్న్ మంత్రికే బ్యాడ్ నేమ్ వస్తుంది, మంత్రి ఏం చేస్తుంది అనుకుంటారు. తర్వాత రెండోది, స్వయంగా మంత్రి ఓఎస్డీని ఎక్కించుకొని కార్లో బయటికి పోయినటువంటి విషయం. కాబట్టి గతంలో నాగార్జున విషయంలో కూడా అట్లాగే వ్యవహరించారు. అందుకని తమ పరిధిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట మన వల్ల దిగజారుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించకుండా ప్రవర్తిస్తే కొండా సురేఖ కానీ మరొక మంత్రికి కానీ వచ్చే నష్టం ఏం లేదు. ఓడిపోతే టికెట్ అయిపోతే మరో పార్టీలు చేరతారు, ఓడిపోతే ఇట్లా కూర్చుంటారు. కానీ ఒక ప్రభుత్వంలో బాధ్యత ఉన్నది, మంత్రి అంటే మామూలు విషయం కాదు. అనేక ఒత్తిళ్లలో ఒక మంత్రి పదవి వచ్చిందనేది గుర్తించుకుంటే ఇలా వ్యవహరించడం మంచిది కాదు. ఈ భవిష్యత్తులో అయినా సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవుట్ స్పోకెన్ ఉంటే, నాగార్జున విషయంలో అవుట్ స్పోకెన్ గా ఉంటే చాలా ఇబ్బందులు వచ్చినాయి, డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది. మళ్ళీ అగైన్ ఓఎస్డీ బిహేవియర్, కంట్రోల్ లేని బిహేవియర్ ఖచ్చితంగా ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఇప్పటికైనా తన పరిధి మెసులుకోవాల్సినటువంటి, గుర్తెరిగి మెసులుకోవాల్సినటువంటి అవసరం ఉంది మంత్రులు. ఇది ఒక అంశం. ఇక రెండవది, ఇవాళ సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిందంటే నేను రాష్ట్ర ప్రభుత్వం ఓటమి అనుకోవట్లే. లేదా చాలా మంది రేవంత్ రెడ్డికి షాక్, లేదా కాంగ్రెస్ కు షాక్ అంటున్నారు. కాదు, ఇది బీసీలకు షాక్. ఎందుకంటే ఇవాళ నేషనల్ ఎజెండా మీద బీసీల విషయాన్ని తీసుకొచ్చినటువంటి విషయం రాహుల్ గాంధీ, దాంట్లో తిరుగులేదు. నేను కాంగ్రెస్ పార్టీ కాదు, కానీ విషయం చెప్తున్నా, ఫ్యాక్టే చెప్పాలి అనలిస్ట్. అట్లాగే ఇవాళ అది నేషనల్ ఎజెండాకి వచ్చినాక బీజేపీ కూడా యాక్సెప్ట్ చేసింది. మేము కూడా క్యాస్ట్ వైజ్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మేము లెక్క తీస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అంటే బీసీలకు మంచి రోజులు రాబోతున్నాయి అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు నేషనల్ లెవెల్లో పోయి 9th షెడ్యూల్ చేర్చమని అంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి చట్టం రూపంలో తీసుకురండి అని అడుగుతారు. కాబట్టి ఇవాళ ఎప్పుడు చేయని విధంగా శాసనసభలు ఆమోదించి దానికి చట్టం రూపంలో ఇచ్చి గవర్నర్ దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి పంపారు. వాళ్ళు ఆమోదించట్లేదు. ఇక దానికి